దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందండి. మొదటి వచనం నేను చదువుతాను, రెండో వచనం అందరూ కలిసి చదువుతుంది. ఆ విధంగా 11వ వచనం వరకు చదువుకుందండి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలువాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులై ఉన్నట్టుగా మందకు మాదిరిలుగా ఉండడి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింతా యావత్తు ఆయన మీద వేయడి. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించడి. పదకొండవ వచనం అందరం కలిసి చదవండి. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. నిన్నటి దినాన నందిగాంలో ఇది ప్రారంభించబడింది. ఎక్కువ వారాలు కాకపోయినా చాలా సింపుల్గా ఇందులో విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది అపోస్తలుడైన పేతురు అక్కడ ఉన్న అనేకుల్ని హెచ్చరిస్తూ రాసిన మాటల గురించి ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాలి. 5వ అధ్యాయం మొదటి వచనంలో తోటి పెద్దనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మొట్టమొదటి ఇది పెద్దలకు రాయబడిన మాటలు. నెంబర్ 2, రెండోది 5వ వచనంలో చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. ఎల్డర్స్కి మాత్రమే కాదు, టు యంగర్, చిన్నలకు కూడా రాయబడిన మాటలు. పెద్దవారికి రాసిన మాటలు కొన్ని ఉన్నాయి 4వ వచనం వరకు. 5వ వచనం ఆ మొదటి ప్రారంభంలోనే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి, అంతవరకే. అది 2వ భాగం. దాని 3వది ఆ తర్వాత రాయబడింది 5వ వచనంలోనే, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసును వస్త్రము ధరించుకొని. అక్కడ నుండి ప్రారంభించబడి 11వ వచనం వరకు అందరికీ రాయబడిన మాటలు. సో ఇందులో 3 గుంపులు ఉన్నాయి. మొదటిది పెద్దలు ఉన్నారు, రెండవది చిన్నలు ఉన్నారు, మూడవది అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో పెద్దల్ని హెచ్చరించిన హెచ్చరికలు వేరు, చిన్నల్ని హెచ్చరించిన హెచ్చరికలు వేరు. మూడవది అందరినీ, పెద్దలు చిన్నలు అని తేడా లేకుండా అందరినీ హెచ్చరించిన హెచ్చరికలు వేరు. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో 8వ వచనం 9వ వచనంలో నుండి మనం అందరం చిన్నలే కానీ పెద్దలే కానీ, సో బిషప్ అయినా కూడా సాతాను మన మీద దాడి చేస్తుంది. ఇప్పుడే నిన్నగాక మొన్న క్రైస్తవులోనికి వచ్చిన వారి మీద కూడా సాతాను దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందు నా మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించడి. కొంచెం జాగ్రత్తగా ఉదయకాల సమయంలో ఈ 2 వచనాల నుండి చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా ఉండండి. సో ఎంతమందికి రాయబడింది ఇది, ఎవరెవరికి రాయబడింది అని అంటే పెద్దలకు రాయబడింది, రెండోది చిన్నలకు రాయబడింది, మూడోది అందరికీ రాయబడింది. మనం చదువుకున్న వాక్య భాగం ఇప్పుడు ఎవరికి సంబంధించింది అని అంటే ఇది అందరికీ సంబంధించింది. పెద్దలు ఉన్నారు ఇందులో, చిన్నలు ఉన్నారు. కాబట్టి 8వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఉదయకాల సమయంలో అన్ని 3 విషయాలు చెప్తూ ఉంటారు, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది టు ఎల్డర్స్, టు యంగర్స్, టు ఆల్ పీపుల్, పెద్దలకి చిన్నలకి అందరికీ రాయబడిన మాటలుగా మనం గమనించాలి. ఇప్పుడు మనం చదువుకున్న 8, 9 వచనాల్లో మరొక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మనం చేయాల్సిన మాట ఏంటంటే
రికగ్నైజ్ ద డెవిల్. రికగ్నైజ్ ద డెవిల్. అపవాదిని గుర్తించడం నేర్చుకోవాలి. నెంబర్ 1 ఇట్ ఈజ్ ఎ రికగ్నైజ్. మనం ఏం చేయాలి అని అంటే అపవాది ఏంటో, అపవాది ఎవరో, అపవాది లక్షణాలు ఏంటో వీ హ్యావ్ టు రికగ్నైజ్. మనం ఖచ్చితంగా దాన్ని గుర్తించాలి. మనం గుర్తించకపోతే మనం కూడా మోసపోవటానికి అవకాశం ఉంటుంది. చాలామంది గుర్తించకనే మోసపోయారు. మనం గుర్తించాలి అని దేవుని వాక్యం మనకి చాలా స్ట్రాంగ్గా ఈ ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అది నెంబర్ 1. అపవాదిని ఏం చేయాలి చెప్పండి? గుర్తించాలి. నెంబర్ 2 రెసిస్ట్ ద డెవిల్. రెసిస్ట్ ద డెవిల్. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపవాదిని ఎదిరించుడి అని రాయబడింది. 9వ వచనం చివరి భాగంలో మీరు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఏమని రాయబడింది? వారిని, అపవాదిని ఏం చేయాలంట? ఎదురించుడి. అంతేగాని అపవాదితో కాంప్రమైజ్ అవ్వద్దు అని ఎక్కడ రాయబడలా. సో చాలాసార్లు మనం నువ్వు కూడా మా పక్క నుండిలే అన్నట్టు అనుకుంటాం. కానీ సాతాన్ని ఎప్పుడు మన పక్కలో పెట్టుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎదిరించేవారం గల రెసిస్ట్ అని అంటాం. సో మొట్టమొదటిది రికగ్నైజ్, అది ఫస్ట్ ఆర్. రెండోది ఇట్ ఈజ్ ఏ రెసిస్ట్, అది 2 ఆర్. దెన్ మూడోది రిమెంబర్ యు ఆర్ నాట్ ఎలోన్. మూడోది మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ వి రిమెంబర్, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఎదిరించే దానిలో, ఈ శ్రమల్లో మనం ఒక్కళ్ళమే లేవు, అందరూ ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? అందుకే 9వ వచనంలో లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని. అంటే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ శోధనలలో అపవాది సాతాను మన ఒక్కళ్ళ మీద దాడి చేయట్లేదు, అందరి మీద ఏం చేస్తుంది చెప్పండి? దాడి చేస్తూ ఉంది. అందరూ, దానికి అతీతం ఎవరు లేరు. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 3 Rలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ రికగ్నైజ్, గుర్తించడం. రెండోది ఇట్ ఈజ్ ఎ రెసిస్ట్, ఎదిరించడం. మూడోది ఇట్ ఈజ్ ఎ రిమెంబర్. ఏమని గుర్తుపెట్టుకోవాలి? ఈ పోరాటంలో అందరు సహోదరులారా అందరూ ఉన్నాం. ఇది ఎవరో అతీతులు కానే కాదు. బిల్లీ గ్రహం గారికి ఇలాంటి శ్రమలు వచ్చినాయి. అల్పమైన మనకు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినాయి. అపోస్తులకి ఇలాంటి శ్రమలు వచ్చినాయి. అల్పమైన వారికి ఇలాంటి శ్రమలు వచ్చినాయి. పెద్ద పెద్ద రాజులకి అపవాది ఇలాంటి శ్రమలు కలగజేశాడు, శోధనలు కలగజేశాడు. సామాన్యులకు కూడా ఇటువంటి శోధనలు వచ్చినాయి. కాబట్టి అందరం ఉన్నాం అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇందులో మరలా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. అందులో నుండి ఒక్క వచనాన్ని మనం జాగ్రత్తగా, ఉదయకాల సమయం ఎక్కువ టైం లేదు కనుక చాలా లేట్ అయిపోయింది. సో ఒకే ఒక మాట మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. అదేంటంటే రికగ్నైజ్ ద డెవిల్. అపవాదిని ఏం చేయాలి చెప్పండి? గుర్తించాలి. అందరూ చెప్పండి, అపవాదిని ఏం చేయాలి? వీ హ్యావ్ టు రికగ్నైజ్. మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా అపవాదిని గుర్తించడం నేర్చుకోవాలి. అపవాది గురించి రాయబడింది ఏమని గుర్తించాలి? ఇది చాలా కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన మాట. నేను చాలా విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 3 ప్రశ్నలు వేసి ఆ 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పేస్తావు. మొట్టమొదటిది వాట్ డూ వీ రికగ్నైజ్. మనం ఏమి గుర్తించాలి? అది మొట్టమొదటిది. ఏం గుర్తించాలి మనం? వాట్ వీ డూ, మనం ఏం చేయాలి, ఎలా గుర్తించాలి, ఎందుకు గుర్తించాలి? ఈ 3 ప్రశ్నల్లో మొట్టమొదటిది మనము ఏమి గుర్తించాలి? సాతాను గురించి ఏం గుర్తించాలి, అపవాది గురించి ఏం గుర్తించాలంటే మొట్టమొదటిది వాడు శత్రువు అని గుర్తించాలి. ఏమని చెప్పండి? మొట్టమొదటిది ఏమని రాయబడింది దేవుని వాక్యం 8వ వచనంలో? మీ విరోధి అయిన అపవాది. అపవాది దగ్గర కింద పుట్టినోట్లు ఏమని రాయబడింది? సాతాను అని రాయబడింది. ఆయన ఎవరో? మన శత్రువా, మన మిత్రువా? మనం అప్పుడప్పుడు ఏమనుకుంటాం అంటే, మనం అనుకోకపోయినా సాతానే అనుకుంటుంది. అంటే మనల్ని వీడు నా ఫ్రెండేలా అనుకుంటుంది. చాలామంది సాతానికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకనంటే వాడు చేసే క్రియలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? అప్పుడప్పుడు అసలు నీకు దేవుడు బయలుపరిచిండయా, ఇంకా ఈ రక్త మాంసాలు కలిగిన వారు నీకు బయలుపరచలేదు. బర్యోనా, సీమోను, ఇది ఎవరు బయలుపరిచారు నీకు అని అంటే దేవుడు బయలుపరి. కొంచెం కిందకి రావటంతోనే ఏమంటుండో, సాతానా వెనక్కు పొమ్ము అనడం. అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాతాను ఎప్పుడు శత్రువు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ దేవుడి వాక్యంలో ఈ ఉదయకాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తా. శత్రువుని చాలా జాగ్రత్తగా గుర్తించక పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఆదాము అవ్వలు ఏమైపోయారు చెప్పండి? దే ఆర్ డిఫీటెడ్, ఓడిపోయారు. ఎక్కడ?
శత్రువు ఎవరో అర్థం కాల వాళ్ళకి. ఆదికాండం 3 అధ్యాయాలకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదాము అవ్వ అట్ర ఫ్లాప్ అయిపోయారు, దేనికి పనికి రాకుండా వెళ్ళిపోయారు. ఏం చేయబడ్డారంటే చుట్టూ కంచె వేయబడిన ఏదైనా వనంలో నుండి తోలువేయబడ్డారు, వెలివేయబడ్డారు. కారణం ఏంటి చెప్పండి? వారు సాతాన్ని సరిగా గుర్తించాల. సాతాన్ని ఏమని గుర్తించాలంటే సాతాను మన శత్రువు అని గుర్తించాలి. శత్రువుతో సరసాలాడతామా చెప్పండి? శత్రువుతో ముచ్చట్లు పెడతామా? సాయంత్రం పూట వచ్చి రోజు కలుసుకుందాం అంటావా శత్రువుని? ఏంటి అంత సీరియస్గా ఉన్నారు అంటే మీరు అట్లా ఉన్నారనమాట. అయితే సాతాను మీకు చాలా చాలా క్లోజ్గా ఉంది. శత్రువులాగా భావిస్తే ఎలా ఉంటుందంటే ఎదిరిస్తాం మనం. సాతాను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదాము ఏమైపోయింది చెప్పండి? ఫెయిల్ అయిపోయాడు. అసలు ప్రపంచంలో బల్లాఢ్యుడు అని పేరు పొందిన సంసోన్ ఏమైపోయింది చెప్పండి? ఫెయిల్ అయిపోయాడు. మరి మంచి హృదయానుసారుడు అని పిలువబడుతున్న దావీదు ఏమైపోయింది చెప్పండి? ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు మనం చదువుకుంటా పేతురు గారు రాసిన ఈ పత్రిక మీ విరోధి అయిన అపవాది అని రాసేటప్పుడు ఈయన అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పేతురు వైపు చూసి చాలా జాలితో చెప్పిన మాట ఏంటంటే, సీమోను నిన్ను సాతాను జల్లెడబట్టి ఏం చేయబోతుంది నిన్ను, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సాతాను ఏం చేయబోతుందంటే మనల్ని గోధుమ జల్లెడబట్టినట్లుగా మనల్ని జల్లెడబట్టి మనల్ని కాల్చివేయటానికి, మనల్ని నాశనం చేయటానికి చూస్తూ ఉంది. సో ఇస్కరియోతు యోధా కూడా ఏమైపోయింది చెప్పండి? సాతాను తంత్రాలకి వారిలోనికి సాతాను ప్రవేశించను అని మాట రాయబడతా ఉంది. సో వాళ్ళు సరిగ్గా గుర్తించలా. వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? సరిగ్గా గుర్తించలా. ఈరోజు మనం గుర్తించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే సాతాను శత్రువు అని గుర్తించాలి. అందరూ చెప్పండి, సాతాను ఏంటి చెప్పండి? శత్రువు అని గుర్తించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. రెండోది, సాతాను శత్రువు మాత్రమే కాదు, ఎనిమీ మాత్రమే కాదు. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచించి వాట్ వి రికగ్నైజ్ అంటే సాతాను అనేవాడు రియల్ అన్నది కూడా గ్రహించాలి. సాతాను వాస్తవా? కొంతమంది అంటారు దెయ్యం లేదు, దేవుడు లేదంటారు. వీడికి నిజంగా తెలియదు. దెయ్యం లేదు అనుకునేవాడికి ఏం చెప్పిందంటే సాతాను చెప్తుంది నేను లేను, దేవుడు లేడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండంటది. ఇది కూడా మనం దెయ్యం లేదనేవాడికి కూడా ఎవడు పట్టిండంటే దెయ్యమే పట్టిండని చెప్పాలి. మీకు అర్థమైందా? కొన్నిసార్లు మనకి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మంచి దేవుని సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి చెప్పారంట, అయ్యా మీరు చాలా పెద్ద ప్రొఫెసరు, బైబిల్లో ఎన్నైనా చెప్తారు, మీ క్రైస్తవులు ఒట్టి మూర్ఖులు, మీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి కూడా తెలీదు, చెప్పండి అన్నాడంట. ఆదికాండం అట్లా 4 పుస్తకాలు 5 పుస్తకాలు చెప్పాక లాగిపోయింది. నేను చూసారా మీరేం చెప్పలేకపోయారు అని అన్నట. అయితే ఈ వ్యక్తి అడిగిండంట, ఆయన చాలా పెద్ద ఆయన, నువ్వు ఖచ్చితంగా నువ్వు నాస్తికుడు కదా, నువ్వు డార్విన్ గురించి సిద్ధాంతం చదివి ఉంటావు, సో డార్విన్ పుస్తకం అంటే అసలు నువ్వు ఎక్కడ అడిగినా నేను చెప్తాను అన్నంట. సో ఇండెక్స్ కూడా చెప్పానంట ఆయన్ని. ఇండెక్స్ అని చెప్పు అని అంటే ఆయన మొత్తానికి అది ఇది గుర్తు చేసుకుంటా మధ్యలో ఎక్కడ ఆగిపోయి ఓ మై గాడ్, దేవుణ్ణి లేడని చెప్పడానికి ఎవరిని గుర్తు చేసుకుంటాండి ఆయన? నా మాట అర్థమైందా? కొంతమంది కొన్నిసార్లు దేవుడు లేడని చెప్పడానికి ఎవరు గుర్తు చేసుకున్నాడు? రవి జక్రియాస్ గారు చెప్పిన మాట ఇది. చాలా పెద్ద వేదాంత విద్య అభ్యసించిన వాడు. సో కొంతమంది డాకిన్స్ అని అంటారు ఆయన పేరు. ఆయన ఏంటంటే ఆయన రాసిన పుస్తకాలన్నీ నాస్తికత్వం మీద రాశాడు. లేడని చెప్పడానికి ఎవరిని గుర్తు చేసుకుంటుండో గుర్తు రావడానికి ఓ మై గాడ్ మర్చిపోయాని చెబుతుండు. ఈరోజు మనం కూడా అప్పుడప్పుడు మనం ఏంటంటే దెయ్యం లేదు అన్నోడి మీద ఏముంది, దెయ్యం ఉంది అని గుర్తించాలి. మనం గుర్తించకపోతే చాలా ఫెయిల్ అవుతాం. సో దెయ్యము, సాతాను, అపవాది అనేది రియలేనా? ఇది ఖచ్చితంగా మనం గ్రహించాలి. యేబుని ఖచ్చితంగా పరీక్షించండి. యేసుక్రీస్తు ప్రభుని 3 చోట్ల ఆయన పరీక్షిస్తూ వచ్చిండు. దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మూడోది మనం ఏం గుర్తించాలి అని మనం ఆలోచన చేస్తే, మూడో విషయం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాతాను అనేవాడు నిద్రపోవడానికి గుర్తించాలి. సాతాను ఏం చేయడు? హి నెవర్ స్లీప్, ఎప్పుడు నిద్రపోడు. మనం ఎప్పుడైనా నిద్రపోతాం. సాతాన్ని ఏం చేయగలదంటే వాడు నిద్రపోడు కానీ ఎవడైనా నిద్రపోగచ్చగలడు. మనం సాతాన్ని తంత్రాలు భలే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద మీటింగ్ అయినా అయ్యగారులు ఈజీగా నిద్రపోగలరు, ఈజీగా. విశ్వాసులు కూడా చాలా ఈజీగా నిద్రపోతారు.
మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మూడు ఆవిడ శత్రువు అని గుర్తుపెట్టుకోవాలి, అది నిజము అని గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఏం చెప్పండి, వాడు నిరంతరం పని చేస్తుండో నిద్రపోవట్లేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తా, వాట్ వి రికగ్నైజ్, మనం ఎట్లా గుర్తించాలో మీకు జ్ఞాపకం చేశాను. ఏం గుర్తించాలి? మొట్టమొదటిది అతను శత్రువు అని గుర్తించాలి, రెండోది వాస్తవం అని గుర్తించాలి, మూడోది నిరంతరం పనిచేసేవాడు నిద్రపోనివాడు అని గుర్తించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, ఎలా గుర్తిస్తాం, ఏం గుర్తించామో మనం జ్ఞాపకం చేశాను. రెండోది హౌ టు రికగ్నైజ్, మనం ఎలా గుర్తించాలి అని అంటే అక్కడ కూడా 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇప్పుడు మొదటి 8వ వచనంలో మొదటి 2 పదాలు చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి. సాతాన్ని గుర్తించాలంటే ఇవి ఉండాలి. అక్కడ 2 మాటలే రాయబడినట్టున్నాయి కానీ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే బీ సోబర్ అని రాయబడింది. సోబర్ అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్డ్ వెన్ అనండి, జాగ్రత్తగా అనండి. మనం ఎప్పుడు గుర్తిస్తాం అనంటే సోబర్ అన్న మాటకి 4 అర్థాలు ఉన్నాయి తెలుగులో. ఒకటి వెల్ బ్యాలెన్స్డ్ అంటే సమతుల్యం కలిగి ఉండుట. ఏ సమతుల్యం కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి అని అంటే అర్థం ఏంటంటే ఇటు పాడు బుద్ధి కాదు, అటు మంచి బుద్ధి కాదు, ఇటు కింద పడిపోయేది కాదు, అటు హెచ్చించుకునేది కానే కాదు, సమతుల్యంతో ఉండాలి. సాతాను ఏం చేస్తుందంటే సమతుల్యాన్ని దొంగిలిస్తుంది. ముందు మనం బాగా దేవుని దగ్గరకు ఉంటే దేవుడు కాదు, ఇది వాస్తవం కాదు అని అంటుంది. బాగా లోకానికి దగ్గర ఉంటే అసలు లోకంలో ఇన్ని మేళ్ళు ఉన్నాయి చూసినా దేవుడు నీకు అవసరం లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉంది. సమతుల్యంతో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండోది సోబర్ అంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు అంటే ఏంటంటే టెంపరేచర్ అని అర్థం. మనకి శరీరంలో ఒక టెంపరేచర్ ఉంటుంది. ఎంత సాధారణ టెంపరేచర్ అంత 98.6. దానికన్నా 4 డిగ్రీలు ఎక్కువైతే ఏమైద్ది? జ్వరం వస్తుంది, మూలన పడుతుంది. తక్కువైతే అప్పుడు కూడా మనం ఎక్కడ కరెక్ట్గా ఉండాలంటే కరెక్ట్గా అదే పాయింట్ దగ్గర ఉండాలి. సాతాను విషయంలో కూడా వాడు శత్రువు అని, వాడు మిత్రువు అని ఎట్లా పడితే అట్లా ఉండటానికి లేదు. ఎప్పుడు మనం చాలా ఎలర్ట్గా ఉండాలి. సోబర్ అంటే అది. తర్వాత 3వ అర్థం ఏంటంటే సోబర్ అంటే మత్తులుగా ఉండకుండా ఉంటాం. ఆపోజిట్ ఏంటంటే సోబర్కి ఆపోజిట్ ఏంటంటే బాగా మత్తుగా ఉండటం. త్రాగినోడు, డ్రింక్ చేసినోడు ఎలా ఉంటాడు చెప్పండి? వాడు కారు ఎక్కిండు అనుకో, ఏం చేస్తాడు? పోయి ఎక్కడో చోట డ్రైవ్ చేసేటప్పుడు ఎవడో ఉండి గుద్దుతుడు. ఎందుకు అని అంటే తాగిండు కాబట్టి. మనం కూడా సాతాను విషయంలో నిబ్బరమైన బుద్ధి లేకుండా ఒకవేళ త్రాగుబోతుల్లాగా మత్తులో ఉంటే ఎక్కడో చోట గుద్దటానికి అవకాశం ఉంటుంది. ఎలా గుర్తిస్తాం అంటే అర్థం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి ఉంటే గుర్తిస్తాం. అందరూ చెప్పండి, ఎప్పుడు గుర్తించగలం? నిబ్బరమైన బుద్ధి ఉన్నప్పుడు గుర్తించగలం. రెండోది అక్కడే ఆ బుద్ధి అన్న మాట దగ్గర ఏమని రాయబడిందంటే సీరియస్నెస్ అని రాయబడింది. బీ సీరియస్. మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడు గుర్తిస్తుందో తెలుసా? మనం సిల్లీగా తీసుకుంటే గుర్తించలేం సాతాన్ని. ఎప్పుడు గుర్తించగలం? బాగా సీరియస్గా తీసుకుంటే గుర్తించగలం. దాని 3వది ఇట్ ఈజ్ అలర్ట్నెస్. ఏమని రాయబడింది? మీరు మెలకువగా ఉండండి. మెలకువగా కాకుండా నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తాం? గుర్తిస్తావా? వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఎప్పుడు మెలకువగా ఉంటే మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిది ఏమని గుర్తించాము అని అంటే 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏమని గుర్తించను? శత్రువు అని గుర్తించాము. రెండోది ఆడు నిజము, వాస్తవము అని గుర్తించాము. మూడోది నిద్రపోడు అనేది గుర్తించాము. ఎలా గుర్తించను అని అంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా గుర్తించాము. తర్వాత చాలా సీరియస్గా ఉండి గుర్తించాము. మూడోది ఎలర్ట్గా మెలకువగా ఉండి గుర్తించాము. ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దాని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనము ఏమి గుర్తించామో చెప్పాను, వాట్ అనే మాటను చెప్పాను. రెండోది ఎలా గుర్తించాలో చెప్పాను, హౌ అనే మాట కూడా మనం ఆలోచన చేసాము. దాని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, వై. మనం ఎందుకు గుర్తించాలి? సాతాన్ని ఎందుకు గుర్తించాలి అసలు? పొద్దున్నే ఈ సాతాను మాట్లాడిందని అంటారా? ఎందుకు గుర్తించాలి? సాతాన్ని ఎందుకు గుర్తించాలి? దాన్ని ఎదిరించడానికి. సో కొంచెం జాగ్రత్తగా ఈ వచనాలు మీకు జ్ఞాపకం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడం ఎక్కడి వరకు అయిపోయింది. మీ విరోధి అయిన అపవాది అక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ అయిందంటే గర్జించు సింహం వలె
ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఇక్కడ కూడా చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిది మనం ఎందుకు గుర్తించాలి అనంటే, సాతాను దేంతో పోల్చబడ్డాడు చెప్పండి? సింహంతో పోల్చబడ్డాడు. సాతాను ఎప్పుడు మనకి నకిలీ నోట్ లాంటి వాడు. ఒరిజినల్ నోట్ ఉంటుంది, దాంతోపాటు ఏముంటుంది? నకిలీ నోట్ ఉంటుంది. దేవుడు వెలుగు అన్నప్పుడు సాతాను ఎలా వేషం వేసుకుందంటే వెలుగు దోత వేషం వేసుకున్నాడు. యేసుక్రీస్తు కొదమసింహం అంటే వీడే వేషం వేసుకుని చెప్పండి, నేను కూడా సింహాన్ని అని వేసుకున్నాడు. అలా అని మా యేసుక్రీస్తు ప్రభు కొదమసింహం వీడు కూడా సింహం అని పక్కన పెట్టుకోవద్దు. అందుకే పేతురు గారు జాగ్రత్త చెప్తుండు, వాడు ఎలాంటి వాడు అని అంటే మనుషుల్ని మాయం చేసేవాడు, మోసం చేసేవాడు. కొంచెం జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండకపోతే నిన్ను ఖచ్చితంగా నాశనానికి పాత్రుడిగా చేయగలడు. ఈ విషయాల్లో నుండి కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో, సింహము ఎలాంటి సింహం? అది గర్జించు సింహం. ఈ మాటలు కొంచెం అపవాదిని దేంతో పోలుస్తూ వచ్చారంటే సింహంతో పోలుస్తూ వచ్చారు. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. సింహమును గురించి 3 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. సింహం ఎలాంటిది అని అంటే, నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ ఫోర్స్ఫుల్. సింహాలు అనేవి బలమైనవి. అందరూ చెప్పండి, సింహాలు అనేవి ఎలాంటివి చెప్పండి? బలమైనవి. అపవాది యొక్క క్రూరత్వం ఎప్పుడు బలమైంది. జాగ్రత్త వినండి. అసలు విషయంలోకి వచ్చి అపవాది క్రూరత్వం ఇట్ ఈస్ వెరీ ఫోర్స్ఫుల్, వెరీ పవర్ఫుల్. ఎలాంటిది అని అంటే, మనం సింహాన్ని మనుషులతో పోల్చినప్పుడు సుమారుగా 14 నుండి 20 రెట్లు బలమైంది. మానవునికంటే ఎంత బలమైంది చెప్పండి? సుమారుగా 14 నుండి 20 రెట్లు బలమైంది. సాతాను కూడా మానవులతో పోల్చుకుంటే మానవుడి కన్నా బలమైన వాడు. కొంచెం జాగ్రత్త ఉండండి. మనం ఏమనుకుంటాం అంటే సాతాను ఓడిపోయినవాడు అది ఇది అని అనుకుంటాం. కాదు, సాతాను మనకన్నా చాలా బలమైన వాడు, అన్ని విషయాల్లో బలమైన వాడు. ఏ విషయంలో బలమైనడు అంటే, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, వాక్యంలో కూడా బలమైనడు మనకన్నా. వాక్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుతో ఏం మాట్లాడుతుండో వాక్యం చెప్తా ఉన్నాడు. 3 చోట్ల ప్రభువుని ఎలా శోధించాడంటే వాక్యంతో శోధించిండు. అప్పుడప్పుడు వాక్య రూపంగా వచ్చి సాతాను మనల్ని చిత్తు చేయగలడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దీన్ని బాగా గుర్తించిన దేవుని దూతలు సైతం సాతానుతో యుద్ధం పెట్టుకోవాలా. ఉదాహరణకి యోధా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎవరెవరికి యుద్ధం జరుగుతుందంటే అపవాదికి మిఖాయేలుకి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరిగే టైంలో చదవండి 9వ వచనం, యోధా గ్రంథం, యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు, ప్రధాన దూత అంటే వీడే ఆర్మీ. అసలు 3 దూతల్లో ప్రధాన దూతల్లో ఆర్మీకి సంబంధించిన దూత ఎవరు చెప్పండి? మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. అపవాదిని ఏమని గుర్తించాడు మిఖాయేలు అని అంటే, వీడు చాలా ఫోర్స్ఫుల్, చాలా స్ట్రాంగెస్ట్, నేను నా సొంత బలంతో గెలవలేను కాబట్టి ప్రభువు నిన్ను గద్దించిన కాకంటే ఎవరు సాయం తీసుకున్నాడు? దేవుని సాయం తీసుకున్నాడు. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటాం అంటే సాతాను చాలా సింపుల్, భూమ్ అంటే పోయిద్ది అనుకుంటున్నారేమో. ఏం పోదది, నీ తాట తీస్తుంది. మనం అనుకుంటాం టచ్ అంటే వెళ్ళిపోతుంది, ఫైర్ అంటే వెళ్ళిపోతుంది. మీరు టచ్ అన్నా ఫైర్ అన్నా అది అడిగిపోదు. నీలాంటి వాళ్ళు టచ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంది, నీలాంటి ఫైర్ కలిగిన వాళ్ళని చాలామందిని చూసింది. మనం చూడాల దాన్ని అసలు స్వరూపాన్ని. దేవుని చేత నిర్మించబడిన వాడు, ఏ పాపం ఎరగని వాడు, ఆయన ఆదాము అవ్వల్నే తలక్రిందులు చేసింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది మనం అది దేంతో పోల్చబడతా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే సింహంతో పోల్చబడింది. సింహం ఎందుకు సింహంతో పోల్చబడింది అంటే, మొట్టమొదటిది అది బలమైనది. అందరూ చెప్పండి, అది ఎలాంటిది? బలమైనది. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ బలమైన దాంతో ఎవరు కూడా యుద్ధం చేయలేకపోయారు చెప్పండి. యుద్ధానికి పెద్దగా ఉండే మిఖాయేలు కూడా ఏం చేయలేకపోయాడు? ప్రభు నిన్ను గద్దించని కాక అన్నాడు. కానీ మనం దేవుని సహాయం లేకుండా, ప్రభు సహాయం లేకుండా, సులువ సహాయం లేకుండా, యేసుక్రీస్తు రక్త సహాయం లేకుండా సాతాన్ని మన సొంత సామర్థ్యంతో గెలుస్తాం అని అనుకోవద్దు. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. సాతాను ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, లయన్స్ ఆర్ ఫియర్ఫుల్. సింహాలు భయపెడతాయండి. సింహాలు ఏం చేస్తాయి చెప్పండి? మిగిలిన అన్ని జంతువులకి సింహానికి ఉన్న పెద్ద వ్యత్యాసం ఒకటి. ఏంటి అని అంటే, సింహం ఏం చేస్తుందంటే గర్జిస్తుంది. సింహం ఏం చేస్తుంది చెప్పండి? గర్జించింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింహపు గర్జన, ఒకసారి సింహం గర్జించింది అని అంటే
సుమారుగా 9 నుండి 12 కిలోమీటర్లు వినపడుతుంది. సింహం గర్జిస్తే ఎన్ని కిలోమీటర్లు వినపడుతుంది? 9 కిలోమీటర్ల నుండి 12 కిలోమీటర్లు. అంటే అది అడవిలో తిరిగేటప్పుడు ఒక్కసారి గర్జించింది అని అంటే దాని అర్థం ఏంటంటే దాని సరౌండింగ్లో 9 కిలోమీటర్ల నుండి 12 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కంచిచర్ల బస్ స్టాండ్ ఎన్ని కిలోమీటర్లు? 2 అంతేనా? మేము 3 అనుకుంటున్నాం. 9 కిలోమీటర్లు అంటే ఎక్కడ దాకా ఉంటుంది? కేసర్ దాకా. సింహం ఇక్కడ గర్జించిందంటే ఎక్కడ దాకా వినపడుతుంది? కేసర్ దాకా వినపడుతుంది. నేను మైకు పెట్టినా కూడా కిందకి వినపట్ల. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సింహం ఎందుకు గర్జిస్తుంది? ఎందుకు అది మొదటిది బలమైందని చెప్పాను. రెండోది ఎందుకు ఫియర్ఫుల్, ఎందుకు అది మనల్ని భయపడుతుంది అంటే గర్జనలో భయపడుతుంది. ఏమని గర్జనలో భయపడుతుంది? ఎందుకు అంత గర్జన ఏంటిది తెలుసా? అసలు దాన్ని సౌండ్ వింటే ఏమని అలర్ట్ చేస్తుందంటే నేనున్నాను భయపడండి అని గుర్తు చేస్తుంది. గర్జన ఎందుకు, సింహపు గర్జన ఎందుకు అని అంటే ఆ సౌండ్ వినటంతోనే ఎక్కడికక్కడ ఏం చేస్తున్నాయి అంటే ఎప్పుడైతే సౌండ్ వినపడిందో, గర్జన సౌండ్ వినపడిందో అక్కడ ఉన్న జంతువులు అన్ని గుండెల్లో ఏం పరిగెత్తుతున్నాయి? రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. దీని అర్థం ఏంటి అని అంటే ఎక్కడైతే భయం ఉంటుందో విశ్వాసం పోతుంది. ఎక్కడ భయం ఉంటుందో, వేర్ దెర్ ఈజ్ ఏ ఫియర్ దెర్ ఈజ్ ఏ నో ఫెయిత్. మనలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టడానికి అది ఏం చేస్తుందంటే గర్జన చేస్తూ ఉంటుంది. ఈరోజు ఆర్థిక సంబంధమైన గర్జనలు, అప్పులకు సంబంధించిన గర్జనలు, అనారోగ్య సంబంధించిన గర్జనలు, ఏదో ఒక గర్జన పెద్ద సౌండ్ రావడంతోనే ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఆరోగ్యం యాక్సిడెంట్ అయింది, పెద్ద గర్జన చేసింది అంతే. మళ్ళీ దాని నుండి మనం బయటపడటానికి ఎన్ని రోజులు పడుతుందో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది చాలా గర్జన చేసేది ఎందుకనంటే మొట్టమొదటిది భయపెట్టడానికి. అందరూ చెప్పండి, గర్జన దేనికి చేస్తుంది? అది భయపెట్టడానికి. రెండోది గర్జన ఎందుకు చేస్తుందంటే దీని సౌండ్ ఎన్ని కిలోమీటర్లు వినపడుతుందని చెప్పాను? 9 కిలోమీటర్లు వినపడుతుంది అని చెప్పాం. ఇది చాలా పెద్ద సౌండ్ వినపడుతుంది. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడంటే నెమ్మదిగా మాట్లాడతాడు. దీని అర్థం ఏంటంటే సింహపు గర్జన ఎందుకో తెలుసా? దేవుని మాట మన చెవుల్లో చొచ్చకుండా ఉండటానికి గర్జించింది. అది భయపెట్టడానికి మొదటిది. రెండోది ఎవరి మాట లోపల పోకుండా ఉండటానికి. దేవుడు మనతో మెల్లగా మాట్లాడుతూ ఉంటే, దేవుడు గుసగుసలాడినట్లు మాట్లాడుతూ ఉంటే, దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడుతూ గర్జన ఎందుకు చేస్తుందంటే దేవుని స్వరం విశ్వాసి లోపలికి చెవుల్లోకి చొచ్చుకొని పోకుండా సింహం గర్జిస్తూ ఉంది. ఈరోజు సాతాను మనల్ని ఎప్పుడైతే మన జీవితాల మీద గర్జన స్టార్ట్ అయిందో మనం ఎవరి స్వరాన్ని వినలేము, ఇంకా దేవుని స్వరాన్ని వినపడదు. అది లోపలికి పోదు. ఎప్పుడు చూసినా ఆ భయంతోనే అదిగో అక్కడే వాడే అదిగో వాడు నాకు చేతబడి చేసింది వీడి మీదే తప్ప వాడు చేతబడి చేసినా నేనున్నా ఏం కాదు అని చెప్పే దేవుని స్వరం మాత్రం మనకు లోపలికి పోదు. వాడు నన్ను చంపడానికి రెడీ అయ్యిండు అన్న ఆ స్వరమే, గర్జన స్వరమే అనిపిస్తుంది. కానీ సింహాల బోన్లో వేసిన నన్ను ఒక్క సింహం కూడా టచ్ చేయలేదు అన్న దేవుని స్వరం వినపట్లేదు. పెద్ద అగ్నిగుండం ఉంది, ఈ అగ్నిగుండాన్ని చూపించి గర్జన చేస్తుంది, అది వినిపిస్తుంది. కానీ లోపల 4వ వ్యక్తి పరలోకం నుండి కిందకి దిగి తిరుగుతాడు అన్న స్వరం మాత్రం వినపడకుండా చేస్తూ ఉంటుంది. నా మాట అర్థమవుతుంది. ఎందుకు గర్జన అంటే మొదటిది భయపెట్టడానికి, రెండోది ఏంటి చెప్పండి? దేవుని స్వరాన్ని వినపడకుండా ఉండటానికి. మూడవది గర్జన ఎందుకు చేస్తుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గర్జన చేసేటప్పుడు మనం లోబడేటట్టు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జంతువులు వెళ్తూ ఉన్నాయి అనుకోండి, ఎప్పుడైతే గర్జన చేసిందో దాని సౌండ్కి ఒకవేళ దీని దగ్గర సామర్థ్యం లేకపోతే ఏంటంటే దాసోహం అయిపోతుంది. ఏమి ఇంకా మాట్లాడటానికి ఏమి లేదు. ఎదురుగా కనిపించడంతోనే ఏమంటుంది? జంగిల్కి ఏమంటుంది? అడవికి ఏంటి చెప్పండి? అది రాజు. వెంటనే రాజు ఎదుట సాగిలు పడి అమ్మ నా వల్ల ఏం కాదు అన్నట్లుగా గర్జనను బట్టి ఏం చేస్తుందంటే మనల్ని దాసోహం చేసుకుంటుంది. మనం అటు ప్రయత్నాలు చేయకుండా మనం సాతాను చేతిలో పడ్డాం అని అంటే ఇక ఏ ప్రయత్నాలు చేయనీయదు. కంప్లీట్గా అది మన కంట్రోల్లో, దాని కంట్రోల్లోనికి మనకు తీసుకొని వస్తుంది. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో మొదటిది అదేమని చెప్పానండి? బలమైనది. నా మాట అర్థమవుతుంది కదా? సో మనిషి కన్నా చాలా బలమైంది, అందుకే మికాయిలు కూడా యుద్ధం చేయలేకపోయాడు. రెండోది అది ఎలాంటిది అంటే భయపెట్టేది. సింహం ఎలాంటిది చెప్పండి? భయపెట్టేది. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. భయపెట్టడంలో 3 విషయాలు చెప్పా, అవి అయిపోయినాయి. దాని మూడవది సింహం ఎలాంటిదంటే ఇట్ ఈజ్ ఏ లయన్స్ ఆర్ ఫెరోషియస్. ఫెరోషియస్ అంటే అర్థం ఏంటంటే సింహాలు క్రూరమైనవి. సింహాలు ఎలాంటివి చెప్పండి? క్రూరమైనవి. ఈ మాటను కూడా కొంచెం
జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాండి. మిగిలిన వాటన్నీ ఎందుకు భయపడుతున్నాయి అంటే దీని క్రూరత్వాన్ని బట్టి భయపడతాయి. దాని పంజా అంటాం కదా, తెలుసా? దానికి 4 కాళ్ళు, అన్ని కాళ్ళలాగా ఉన్నట్టుగా 4 కాళ్ళు ఉంటాయి. కానీ దాని పంజా విసిరినప్పుడు అది ఎంత శాతం ఎఫెక్ట్ చేస్తుందంటే 60% ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఒక మనిషిని ఒక్క లాగి పెట్టి కొట్టిందనుకోండి, మనం 100% ఉంటే 60% ఒక్క దెబ్బకే మనం పడిపోతాం. 60% బాడీ, ఒక్క దెబ్బ పడితే 60% బాడీ ఎగిరిపోతుంది ఇంకంతే. మిగతాది ఎంత పని చేయగలదంటే 40% పని చేయగలదు. 50% కన్నా ఎక్కువ ఉంటే మనం నిలబట్టడానికి అవ్వండి. అసలు అది కొట్టేది ఎంత శాతం కొడుతుంది? తర్వాత అది తినేటప్పుడు ఒక్కసారే 30% బాడీని తినగలదు, మిగిలిన ఏమి తినలేవు. ఒక్క సింహం ఏం చేయగలదంటే దానికి అయ్యో పాపం వీడు చిన్నోడులే, ఇప్పుడే పుట్టింట్లే అని అనుకోదు. ఏం చేస్తుంది అది? చిన్నోడైనా పెద్దోడైనా, పెద్ద బిషప్ వీడిని గెలకూడదు, చాలా గౌరవం ఉన్నోడు అనుకోదు. దావీదు చాలా గౌరవం ఉన్నోడు అనుకోవాలా, అంతే. అలా రోడ్డు మీద నడుస్తూ ఉండు, మిద్ద మీద దెబ్బగా పడిపోయాడు. మిద్దల మీద ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైన చర్చిలు కట్టుకున్న వాళ్ళు కూడా జాగ్రత్త. సింహం ఏమైనా చేయగలదు, సాతాను ఏమైనా చేయగలదు, జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఇది క్రూరత్వం కలిగింది. దాని దగ్గర ఎక్కడ జాలి, దయ, దేవుడు ఎంత కరుణ చూపించేవాడో, ప్రేమ చూపించేవాడో, దీని దగ్గర క్రూరత్వం తప్ప ఇంకోటి ఉండదు. ఇవి 3 సింహం యొక్క లక్షణాలు. ఆ తర్వాత ఇంకొక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తా. సింహం ఏం చేస్తుందంటే చెప్పండి. ఇప్పుడు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్లే అక్కడ అయిపోయింది. తర్వాత ఏమని రాయబడింది? ఎవరిని మృంగుదునా. సింహాలు చేసే మరొక ఘోరమైన పని ఏంటి అని అంటే, జాగ్రత్త వినండి, మన కుక్కల్లాగా వచ్చి నాకవయ్యి, కుక్కల్లాగా నాకవు, లేదంటే సగం తినవు, అది ఫ్రై చేసుకున్నట్టు ముక్కలు చీల్చి అలా తినవు, లేదంటే సపరేట్ చేయవు, ఎముకల్ని సపరేట్ చేసి ఈ బోన్స్ అన్ని ఒక పక్కన పెట్టండి, కొట్టడం, ఇలాంటి సపరేట్ చేయటం తెలియదు దానికి. ఏం చేస్తుంది? ఒకసారి దీనికి ఉన్న పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే, దీనికి ఉన్న పెద్ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ వెపన్ ఏంటంటే ఒక్కసారే మృంగేసిద్ది. ఎవరిని మృంగుదునా అని ఉందా? ఎవరిని నాకుదునా, ఎవరిని తినుదునా అని ఉందా? ఎవరినన్నా తినుదునా అని ఉందా? ఏం లేదు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఎప్పుడైతే యోనాని ఎత్తి పడేశారో, తిమింగళం వచ్చేసి ఖర్చుకుంది, నాకింది, మొత్తం టెస్ట్ చేసిందని ఉందా? ఎవరైనా పడింది? మింగి వేసింది. మింగి వేయటం ఏమంటే మొత్తం పోయినారా, మొత్తం వెళ్ళిపోయింది లోపలికి. మనం సాతాను మన మీద దాడి చేసేటప్పుడు శాంపాల్ అన్న పాపం దిట్టంగా ఉన్నాడు, గట్టిగా 6 అడుగులు ఉన్నాడు, ఆజానుభావుడు అనుకోదు. అది శాంపాల్ అన్ననే వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఒక్క దెబ్బలో, ఎంతమంది మీరు ఆజానుభావులు ఉన్నా ఏం చేస్తుందో, మనకన్నా శక్తివంతమైంది. దాని మాట చెప్పాలంటే దాని నోరు ఎలా తెరిస్తే మన లైఫ్ మొత్తం పడుతుంది. జాగ్రత్త. అది మనల్ని కనికరించదు, ఊరిలో లిక్కింగ్ నాకింగ్ చేయదు. అది చేస్తుందంటే దాన్ని ఏమంటాం అంటే డివోర్ అన్నం. అది మృంగివేస్తుంది. మన జీవితాలు మొత్తాన్ని మృంగివేయటానికి సాతాను చాలా పవర్ఫుల్. దాని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తుందంట? వెతుకుచూ తిరుగుతున్నాడు. వాండరర్. ఇలాంటి ఈ సాతాను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సింహానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, సింహం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అడవిలో ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు తిరుగుతూ ఉంటుంది? మామూలు మిగతా జంతువులన్నిటికీ సింహానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సింహం తినేసి మిగిలేసిన దాన్ని ఏం చేస్తాయి, మిగతా అన్ని హైనాలు ఇలాంటివన్నీ తినేస్తూ ఉంటాయి. మనం ఇది ఎందుకు తిరుగుతుందంటే, దీనికి ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ కావాలి, ఎప్పుడు సద్దన్నం నంది. ఇది నా మాట అర్థమవుతుందా? సాతాను ఎప్పుడు నూతనంగా, ఎప్పటికప్పుడు, ప్రతిరోజు కొత్తగా మన మీద దాడి చేస్తూనే ఉంటుంది తప్ప. సో మనం ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఏం చేయగలదు? అది తిరగగలదు, ఎక్కడికైనా రాగలదు. అది ఇంకా ఏంటి అంటే, అది వెతకటం ప్రారంభించింది అని అంటే దొరకకుండా పోయినోడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడే ఒక్కడు ఉన్నాడు, మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవ్వడు మినహాయింపు లేనే లేదు బైబిల్లో. ఆదికాండం నుంచి చివరి వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వెతుక్కుంటా ఎక్కడికి వచ్చింది? ఏదైనా వనంలోకి వచ్చింది. ఆదాముని ఏం చేసింది చెప్పండి? ఒక్కసారి మిరింగేసింది. ఏం మిరింగేసిందంటే మరణం మిరింగేసినట్లు మిరింగేసింది అంతే. ఈ పండు తినదనమని నువ్వు నిశ్చయంగా చస్తావంటే ఆ రోజు చచ్చిండా ఇంకా ఏమన్నా 10 రోజుల తర్వాత చనిపోయిండా? ఆ రోజే నిశ్చయంగా చనిపోయాడు. సంసోన్ కానీ ఎవరిని తీసుకున్నా, ఏ పెద్ద క్యారెక్టర్ తీసుకున్నా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారిని వెతుక్కుంటా వచ్చాడు. ఈరోజు సాతాను తిరుగుతుండు వాండరర్గా. ప్రపంచంలో ఎవడు ఇంత రీసెర్చ్ చేయనంతగా మన జీవితాలను రీసెర్చ్ చేయగలడు. ఎందుకు తిరుగుతుండో తెలుసా? మనలో ఎక్కడ లోపాలు ఉన్నాయో చూడటానికి తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుండో తెలుసా? మన దగ్గర ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని వెతకటానికి తిరుగుతుంది. ఇంకెక్కడ ఎందుకు తిరుగుతుందో తెలుసా? భార్యాభర్తల మధ్యలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటానికి తిరుగుతూ ఉండం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాడు తిరుగుతుండు. మన భాషలో చెప్పాలంటే వాడు తిరుగుబోతూ. జాగ్రత్త. మన ఇష్టం వచ్చిన స్థలంలో ఎవరికి కనపట్ల కొంతమంది అనుకుంటారు చాలా రహస్యంగా, నేను చేసింది ఎవరికి? దావీదు అనుకుండో యుద్ధంలో చంపేసి అయిపోయిందిలే, అసలు నేను చేసింది ఎవరికి తెలియదు అనుకోండు. నాతాను వచ్చి ఆ మనుషుడు నీవే అంటే అప్పుడు అర్థమైంది, బాబు నేను చేసింది అందరికీ తెలిసిపోయిందని. అప్పుడప్పుడు మనం సేవకులు అనుకుంటారు మేము చేసిన పాపం, మేము చేసిన ఇది ఎవరికి కనపడదు అనుకుంటాం. మనం చేసేవి అందరికి కనపడతాయి. కొంతమంది ఫోటోలు కూడా తెస్తారు. జాగ్రత్త. మీరు చేసేవి ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. దేవుడిని స్కాన్ అవుతూ ఉంటుంది, ప్రతిదీ స్కాన్ అవుతూ ఉంటుంది. జాగ్రత్త. మనం అపవాది చేతిలో తప్పించబట్టడానికి ఎక్కడా లేదు. తిరుగుతున్నాడు. అయితే మనందరికీ ఒక్క మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. కానీ దేవుడు ఏం చేశాడంటే, ప్రభు ఏం చేశాడంటే, సాతాన్ని గర్జించే సాతాన్ని మియావ్ అనే పిల్లిలాగా చేసిండు. అది దేవుడు మనకిచ్చిన ధన్యత. ఏం చేసింది చెప్పండి? సాతాన్ని గర్జించి సింహాన్ని ఏం చేశాడంటే మన కాళ్ళ క్రింద చితకు దొక్కడానికి దేవుడు మనకు అద్భుతమైన అవకాశం. ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అది ఇప్పటికీ శక్తి కలిగింది. అది ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. దానికి టైం లేదని ఇప్పటికీ అది ప్రయాసపడుతూనే ఉంది. అది నిద్రపోవట్లేదు. అది గర్జిస్తూ ఉంది, భయపడతా ఉంది. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వస్తున్నాయో దాన్ని తట్టుకోవటం మన వల్ల కాదు. కానీ ఒకటే చేయాలి. ఏంటి అని అంటే, అపవాదిని ఏం చేయాలి చెప్పండి? ఎదిరించాలి. ఎందుకు ఎదిరించండి అని దేవుడు చెప్పిండు అని అంటే, ఏమనిస్తుందంటే దేవుడు ఎందుకు ఎవరు ఎదిరించగలరు? అట్లా కదన్నా, నీతో నేను ఫైట్ చేయాలంటే నీకు నాకు సమబుద్ధి ఉంటే నీతో ఫైట్ చేయగలను. అంటే సాతాను మనకన్నా, మనిషి కన్నా 14 రెట్ల నుంచి 24 రెట్లు పెద్దని స్ట్రాంగ్ అని చెప్పే కదా. మరి మనల్ని దేవుడు సింపుల్గా మీరు ఎదిరించండి వాడు పారిపోతారని ఎందుకు చెప్పిండు అని అంటే, వాడు ఎంత బలం కలిగినాడో వాడికన్నా మించిన బలం దేవుడు మనకిచ్చిండు. దానిని బట్టి ఎదిరించండి అని చెప్తుండు. బలం లేకపోతే, బలమే ఇవ్వకపోతే మీరు ఎదిరించలేరు. లోబడండి, వాటితో దూరంగా ఉండండి, పారిపోండి. మిగిలిన వాటిలన్నిటికీ, వ్యభిచారం నుండి పారిపోండి, యవనేచ్ఛల నుండి పారిపోండి, మిగిలిన వాటిలన్నిటికీ పారిపోండి అన్నాడు. కానీ బైబిల్లో ఎక్కడ సాతాను నుండి పారిపోండి అని రాయలా, సాతాన్ని ఎదిరించండి అని రాయబడింది. ఎందుకనంటే దానికున్న ఎంత బలం, భయానికి, క్రూరత్వం ఉందో దానికన్నా మించిన శక్తి, మించిన ధైర్యాన్ని, పిరికితనం కలిగిన ఆత్మనివ్వాల. దాన్ని ఎదిరించడానికి కావలసిన సామర్థ్యం కలిగిన ఆత్మనిచ్చింది. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆ విధంగా సాతాను తంత్రాలన్నింటిని మనం జయించి జయ జీవితాన్ని కలిగి, ఇది అందరికా కొందరికా? అందరికీ, పెద్దలైనా చిన్నలైనా అందరూ ఈ సాతాను విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ అపవాదిని మనం అందరం జయించుదుము గాక. తలలోంచుదండి ప్రార్థన.